తుపాకీ నేర్చుకొని నేను ఏదో సాధించాలని ఒక ఆలోచనతో పోయిన ఒక మనిషిని నా కళ్ళ ముంగట కాల్చి చంపినప్పుడు నా మనసు చెలించిపోయింది. మళ్ళీ రక్తంలో ఆ మనిషి కొట్టుకుంటున్నప్పుడు ఏమిటి అని చెప్పి నేను ఆలోచించి తిరిగి నేను వెనక్కి వచ్చేసిన. మళ్ళీ 1999లో సరెండర్ అయిపోయాను. 2000 సంవత్సరంలో సర్పంచ్గా ఒక 5 సంవత్సరాలు, తర్వాత తెలంగాణ ఉద్యమం, 2014 దాకా నా జీవితం అంతా ఒక ఎటూ లేని జీవితంలాగా వెళ్ళిపోయింది. 2014లో బ్రహ్మర్షి పత్రిజీ గారు నాకు పరిచయం అయిన తర్వాత ఏదైతే నేను చిన్నప్పుడు మరణము తర్వాత ఏమిటి అనే ప్రశ్న నా లోపల ఉందో అది దానికి సంబంధించిన జ్ఞానం మొత్తము పత్రిజీ సార్ ద్వారా నేను నేర్చుకున్నా. ఎప్పుడైతే పత్రిజీ అందించిన జ్ఞానాన్ని నేను తెలుసుకున్నానో ఆ సత్యాన్ని ఈ ప్రపంచమంతా నా వంతుగా నా బాధ్యతగా కూడా ఇది చెప్పాలని ఒకే ఒక సంకల్పంతో నేను 2017లో నాకున్నటువంటి వ్యాపారాలన్నీ ఆపేసినాం. ఎందుకంటే బతకడానికి పెద్ద అవసరం లేదు, అప్పటికి నాకు కొన్ని ఆస్తులు ఉన్నాయి, నాకు ఇది అవసరం లేదని చెప్పి నాకున్నటువంటి వ్యాపారాలు బంద్ చేసి పిల్లలు అంటే ఇంట్లో కుటుంబం గడవడానికి, పిల్లలు వాళ్ళ కొన్ని చదువులు కంప్లీట్ కావడానికి మా భార్య షాప్ ఇచ్చేసినాం. అంటే ఆమెకు సంబంధించిన షాప్ పెట్టేసినాం. ఆమె ఆ షాప్ చూసుకుంటూ ఈరోజు పిల్లలు భవిష్యత్తు బ్రహ్మాండంగా వచ్చింది. తర్వాత నేను ఎందుకు మరి అంత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చి చాలామంది అనుకుంటారు, అరే ఏముంది ధ్యాన ప్రచారం చేయడానికి వ్యాపారం అన్నీ వదిలేయాలన్నా, ఇవన్నీ నేను వదిలేయడానికి 2 కారణాలను ఈరోజు మీకు చెప్తా. ఫస్ట్, నేను దళంలో ఉన్నప్పుడు నేను సరెండర్ అయ్యే ముంగట్ల ఒక దళానికి నన్ను అప్పచెప్పారు. ఎందుకంటే ఇంకొక 15 రోజులు ఛత్తీస్గఢ్ నుంచి మన ఆంధ్రప్రదేశ్కి రావాలంటే 15 రోజులు టైం పడుతుండే, నడుచుకుంటూ రావాలి కదా. అప్పుడు మేము దళం నుంచి నేను ఇక్కడ సరెండర్ కావాలంటే ఆ టైం పడుతుంది. ఆ మధ్యలో ఒకరోజు రాత్రి మా మీద పోలీసులు దాడి చేశారు. పోలీసులు దాడి చేసినప్పుడు ఒక 150 మంది పోలీసులు ఉంటారు. మేము ఎంతమంది? 9 మంది ఉన్నాం. 2 ఆడవాళ్ళు, 6 మగవాళ్ళు, నేను. ఎప్పుడైతే పోలీసులు మా మీద కాల్పులు జరిగి మేము కాల్పులు జరుపుకుంటూ కనీసం ఒక 2 గంటలు 3 గంటల పాటు ఎదురు కాల్పులు జరిగినాయి. అందులో ఎక్కడి వాళ్ళు అక్కడ విడిపోయిన తర్వాత నేను ఒక తండ పోయిన తర్వాత నన్ను వాళ్ళు తీసుకొని చాలా దూరం తీసుకుపోయారు. ఒక 60-70 కిలోమీటర్ దూరం తీసుకొని పోయారు వెహికల్ మీద. అప్పుడు నాతో ఉన్న 8 మంది ఎక్కడున్నారని చెప్పి తెలుసుకుంటే ఆ రోజు ఎన్కౌంటర్లో ఆ 8 మంది చనిపోయారు. నేను తప్ప ఆ ఎన్కౌంటర్లు అంతా చనిపోయారు. అప్పుడు నాకేం చేసిందంటే ప్రకృతి చంపకుండా నేను చావకుండా కాపాడిందా లేదా? ప్రకృతే కదా కాపాడింది. అది ఒకటి. రెండవది, నేను వచ్చే ముందర 8 మందికి నాకు తెలిసినటువంటి 2 కోట్ల రూపాయలు మా దగ్గర అప్పుడు 1999లో. ఇది ఆ 2 కోట్ల రూపాయలు నేను తీసుకొని రావచ్చు లేదా వదిలేసి రావచ్చు, 2 అవకాశాలు ఉన్నాయి. నేను ఒక గుట్ట పైన కూర్చున్న పోయి 2 కోట్ల రూపాయలు మనసులు చెప్తా ఉంది ఏమంటే 2 కోట్ల రూపాయలు తీసుకొని పో, మంచిగా హాయిగా బతుకుతావని చెప్తుంది లోపల. ఇంకొక మనసు 2 చెప్తా ఉంది, ఇంకొకటి వద్దు నువ్వు ఒక ఆశయం కోసం వచ్చినావు, ఒక ఉద్యమాలకు వచ్చినావు, నీకు ఆ డబ్బు అవసరం లేదని లోపల చెప్తా ఉంది. ఈ రెండింటి కోసం నేను మీ మీద కూర్చున్న గుట్ట మీద లోపల చివరికి ఏం తెలిసిందంటే ఈ డబ్బు నీకు అవసరం లేదు అని తెలిసింది. అప్పుడే వచ్చి నా తుపాకీ ఆ 2 కోట్ల రూపాయలు పార్టీ కైండ్ చేసి వచ్చాను. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆ 2 కోట్లు నేను తీసుకొని వచ్చి ఉంటే ఈరోజు 200 కోట్లు అవుతుండే. ఆ 200 కోట్లైనా పెట్టుంటాం మనం. ఇక ధ్యానం చేస్తామా? ధ్యానం చేసే అవకాశం ఉంటుందా? ఆ 200 కోట్లను ఇటు మేనేజ్ చేసి అటు మేనేజ్ చేసి ఆ డబ్బు కోసం నిరంతరము మనం ఆలోచిస్తూ ఉంటే నేను ఈ ధ్యానంలోకి వచ్చేవాడిని కాదు. రెండవది, 8 మందికి దిగిన తూట నాకు దిగుంటే నేను కూడా పోయేవాడిని. అందులో ఎవరికో దిగకుండా నాకు దిగినా నేను పోయేవాడిని. కాబట్టి ఇక్కడ నాకు ప్రకృతి 2 అవకాశాలు ఇచ్చింది. ఏమై? ఒకటి, ఆ తుపాకీ నుంచి తప్పుకోవడము. రెండవది, నేను ఆ 2 కోట్లు రాకుండా చేసింది ఎవరు చేసిరు? అది ఈ ప్రకృతి నన్ను కాపాడింది. ఈ విషయం నన్ను 2 కోట్లు ఆ సమయంలో తీసుకొని పో అంటే తీసుకొని వద్దుంటి, అక్కడ వద్దు అని చెప్పింది కాబట్టి ఆ 2 కోట్లు వదిలేసి వచ్చిన. ఆ రోజు నేను ప్రాణము నాకు ఇచ్చినటువంటి ప్రకృతి నన్ను చివరికి తీసుకొచ్చి ఒక పత్రిజీ అనే గొప్ప మహానుభావునికి పరిచయం చేసింది. ఇంత గొప్ప గురువునిచ్చిన తర్వాత, ఇంత జ్ఞానం తెలుసుకున్న తర్వాత అశాశ్వతమైంది అని మనం చెప్పుకుంటా ఉన్నాము, దానికోసం పనిచేయాలనా? శాశ్వతమైంది చెప్పుకుంటున్నాం, శాశ్వతం దానికోసం పనిచేయాలనా? అందరికీ తెలుసు కదా ఏమొస్తుంది మనం చనిపోయేటప్పుడు? ఏమి రాదు కదా. ఏమి రాని దానికోసం పనిచేయాలనా? మనం నేర్చుకున్న జ్ఞానము దీనికోసం పనిచేయాలనా? అంటే
జ్ఞానము అందరికీ తెలుసు, దాన్ని ఆచరించడమే చాలా కష్టం. అందరికీ తెలుసు జ్ఞానం, ఎవరు తెలియదు? అందరికీ తెలుసు. ఇది రాదు, రేపు మనతో ఎంబడ ఏది రాదు, అన్నీ తెలుసు విషయాలు. కానీ రాని దానికోసమే మనం పోరాటం చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో దాని నుంచి మెల్లగా 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 మనం బయటకు వచ్చేస్తాం. ఎప్పుడైతే ఇది అశాశ్వతము అని తెలిసిందో దాని నుంచి మనం నేర్చుకుంటాం. చాలామందికి ఏది రాదు అని తెలుసు, కానీ దానింబడే ప్రయాణం చేస్తూ ఉన్నాం. దాన్ని ఆచరించాలంటే సాధన కావాలి. దానికి గొప్ప సాధనే ధ్యానము. పత్రిజీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు అంతకుముందు ఏం తెలివై, నేను చదివినవన్నీ ఎర్రజెండా పుస్తకాలే, మావోయిస్టు, లెనినిస్టు, పీపుల్, అవే పుస్తకాలు చదివిన నేను. ఇవన్నీ ఏం తెలివై. ఇళ్ళకి వచ్చిన తర్వాత పత్రిసార్ దగ్గరికి వచ్చినాక ఎంత పెద్ద జ్ఞానము. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి మరుమంబు ఎరుగలేరు, ముక్కులోని గాలి ముక్తికి దారయ, విశ్వదాభిరామ వినరవేమ. ముక్కులోని గాలి ముక్తికి దారయ. పద్రిసారి ఏం చెప్పిండు? ధ్యానము వల్లనే జ్ఞానము, జ్ఞానం వల్లనే ముక్తి. మనం అందరం ఎటుపోతున్నాం? మన ప్రయాణం ఎక్కడికి? ముక్తి మార్గమే. ఇటు అనుకున్న అటు అనుకున్న చివరికి పోవాల్సింది ముక్తే, అందరికి కావాల్సింది ముక్తే. ఆ ముక్తి మార్గం వైపు నడిపించినటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ. ఈ శరీరం కోసము, ఈ శరీరం దేనికోసం ఉండాలి? సాధన చేయడానికి ఉండాలి. డబ్బు దేనికోసం ఉండాలి? మన సాధనకు ఉండాలి. కానీ మనము ఈ శరీరానికి, ఉదాహరణకు నాకు 2009లో 8లో షుగర్ అటాక్ అయింది, బీపీ అటాక్ అయింది. దానికోసము వాకింగ్ చేసేటోని, మెడిసిన్ వాడటోని. 2014లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత 2015 తర్వాత నా శరీరంలోకి వెళ్ళి షుగరు, బీపీ అన్నీ వెళ్ళిపోయినాయి. అంటే నేను ఏమంటున్నా, ఈ శరీరానికి షుగర్ తగ్గించుకోవడానికి నేను సాధన మొదలుపెట్టలే. మరణము తర్వాత ఏమిటి అనే జ్ఞానం కోసం నేను సాధన మొదలుపెట్టినా ఆ సత్యాన్ని తెలుసుకున్న ఇయ్యాల. అందుకే అంత పెద్ద మహానుభావుని, అంత గొప్ప మహానుభావుని గురించి నేను ఇంతకుముందు మీ పాట పాడిన. అర్థమైంది కదా పత్రిజీ అంటే? అర్థమైందా లేదా? పొద్దుగల్ల దాగినానే సారవొట్టు, కోడి పుంజు నాకు కోసి పెట్టు, సార మనదిరా సరుకారు మనదిరా, తాగుదాము తాగి ఊగుదామురు. ఇట్లాంటి జీవితం నుంచి ఎడి తీసుకొచ్చిన పత్రిసారు. ఇతర జీవులను వధించి కమ్మగా నీ కడుపు నింపి, నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా? ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా? నీ కఠిన హృదయపులోకి కరుణన్నది రానే రాదా? మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ఎటొచ్చింది జీవితం సార్? చూడండి ఎలాంటి జీవితం. ఆ పిప్పుల సార్ జరిపి తుపాకీ మోసిన ఈరోజు ఈ శరీరము ఈరోజు శాకాహార ర్యాలీలో తిరుగుతూ ఉందంటే నా జన్మ నేనే ధన్యం చేసుకున్నా, ఎవరో చేయలే. ఈరోజు పత్రిజీ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నాకు జీర్ణమైపోయింది. ఈరోజు నేను చెయ్యాల్సింది నాకు సత్యం అర్థమైంది. కాబట్టి మరి ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలుసుకునే భాగ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి మహావతార్ ఫౌండేషన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను నక్సలైట్ జీవితంలోకి రాకముందు మరి ఎన్నో జ్ఞానానికి సంబంధించిన పాటలు పాడడం జరిగింది. ఆ పాటలు మీకు ఒక్కొక్కటి ఈరోజు మనం ఎంజాయ్ చేద్దాం వింటూ. మాకు పిప్పల ప్రసాద్ సార్ ఈరోజు ఇద్దరం నేను స్టేజ్ మీద కలిసి ఉండడం చాలా హ్యాపీ సార్, సంతోషం. ఎందుకంటే 2 తుపాకులు ఒక్క స్టేజ్ మీద, మన లొల్లి అది కదా, ఏ తుపాకులు ఎంజాయ్ చేద్దాం మంచిగా. మానవా బంధమే ఈ దేహం, ఎందుకో ఈ మోహం. మానవా బంధమే ఈ దేహం,
ఎందుకో ఈ మోహం శ్రీమంతమునకయ్యి వేమారు పిలచితి కామాంధుడవైనావా బంధమే ఈ దేహం ఎందుకో ఈ మోహం ఈ జీవితం నుంచి ఈ జీవితంకి వచ్చినాం చూడండి. దూరి దృశ్యము కోరి దిక్కును లేకను యుండివా దూరి దృశ్యము కోరి దిక్కును లేకను యుండివా చిక్కున చేరి మక్కుల మారి ప్రకృతి బాలయ్యినావా ఉద్భుతమే ఈ స్నేహం చూడు నీలో సోహం మానవా బంధమే ఈ దేహం ఎందుకో ఈ మోహం కరుమతో జన్మా జన్మతో కరుమా మరుమము తెలియగా పోదివా కరుమతో జన్మా జన్మతో కరుమా మరుమము తెలియగా పోదివా చిన్మయ రూపుని జన్మయ మెరుగక జన్మతో జీవియున్నావా బంధమే ఈ దేహం ఎందుకో ఈ మోహం ఓ మానవా బంధమే ఈ దేహం ఎందుకో ఈ మోహం ఇదంతా మాయా ప్రపంచం అని తెలుసు, కానీ ఆ మాయా ప్రపంచం దాటే మార్గమే శ్వాస మీద ధ్యాస ధ్యానం. అది లేకుంటే మనం ఇళ్ళనే పోతాం. తల్లిదండ్రులు కాలు పిల్లలు కలలు విందులా చందము తల్లిదండ్రులు కాలు పిల్లలు కలలు విందులా చందము కల్లడ వెళ్ళెదెప్పుడో కళ్ళ ప్రపంచాన జీవా ఉల్లమే ఈ దేహం కన్నులలో ఈ మోహం బంధమే ఈ దేహం ఎందుకో ఈ మోహం
అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించినటువంటి మహానుభావుడు పత్రిజీ. చిందులు వేయకు తొందర శాయకు ముందున్న తోవను గానవా. చిందులు వేయకు తొందర శాయకు ముందున్న తోవను గానవా. ఎందరో పూచివి అందరూ మందుడవై ఉన్నావా. బంధమే దేహం సందు తెలసికే శూన్యం మానవా. బంధమే దేహం ఎందుకో ఈ మోహం ఎందుకో ఈ మోహం ఎందుకో ఈ మోహం. అన్ని కోరికల నుంచి మరి అన్ని ఆశల నుంచి అత్యాశల నుంచి మరి గొప్పగా మన జీవితాన్ని మలిపినటువంటి మహానుభావుడు పత్రిజీ. ఆయన నా జీవితంలోకి రాకపోయి ఉంటే 2000 సంవత్సరంలో నేను గ్రామ సర్పంచ్గా నేను ఎన్నుకున్నాను. నక్సలైట్ ఉద్యమాలు ఉన్నప్పుడు తాగుడు తినుడు ఏముండదు. ఎప్పుడైతే నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత తాగడం మొదలైంది. 2000 సంవత్సరం నుంచి 2014 దాకా ప్రతిరోజు కనీసం కడుపు నిండా నేను మందు తాగేది. కడుపు నిండా మామూలుగా ఏదో పెగ్గులు క్వార్టర్లు కాదు. కడుపు నిండా అంటే రాత్రి 7-8 గంటలకు మొదలు పెడితే రాత్రి 11-12 అవుతుండే. 4 గంటలు ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ఆ 4 గంటలు తాగేటోని 4 గంటలు ధ్యానం చేస్తున్నా. అంటే ఆ తాగడం వల్ల ప్రతిరోజు మాంసం తినడం వల్ల నా శరీరం 2 అంతలు అయిపోయింది, లావ్ అయిపోయింది. దానికి 45 సంవత్సరాలకు నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇక నా జీవితం అయిపోయింది. శేష జీవితం లాగుంది. షుగర్ గోళ్ళు బీపీ గోళ్ళు వేసుకుంటూ ఏడికన్నా పోతే పోయేది, లేకపోతే అట్లాంటి జీవితం వ్యాపారం చేసుకున్నా. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా శరీరం మొత్తం మారిపోయింది. ఈరోజు 65 కిలోలు నేను ధ్యానంలోకి రాకముందు ఉన్నా, ఇప్పుడు 65 కిలోలు ఉన్నా. నా శరీరం 2 అంతల శరీరం ఒకటే అయిపోయింది. ఏది శరీరంలో అవసరం లేదంతా వెళ్ళిపోయింది. ఈ శరీరానికి ఏది అవసరమో అది వచ్చింది. ఈరోజు నేను ఎక్కడికైనా తిరగగలుగుతున్నప్పుడు కనీసం ఒక 50 కిలోమీటర్ జర్నీ చేసి తలిసిపోయేవాడిని. ఈరోజు బ్రహ్మాండంగా మరి 4 కిలోమీటర్లు శాకాహార రాయిలో బ్రహ్మాండంగా ఉరుకుతూ ఉంటాం. జీవితం ఎలా అయిపోయిందంటే ఇప్పుడు పాటతోటి వెళ్ళిపోదాం మనం. ఇక జీవితం ఎలా అయింది ఇప్పుడు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత జీవితం అంతా జజ్జనగరే. జన కరి జనాలే ధ్యానము చేయాలే, జన కరి జనాలే జ్ఞానులే అవ్వాలి. జన కరి జనాలే ధ్యానము చేయాలే, జన కరి జనాలే జ్ఞానులే అవ్వాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానము చేయాలి, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానము చేయాలి. పత్రిజీ పాటలోన ప్రతి ఒక్కరు తాగాలి. జన కరే జన కరే జన కరే జనాలే ధ్యానము చేయాలి, జన కరే జనాలే జ్ఞానులే అవ్వాలి. అది జీవితమంతా ఆట, జీవితమంతా పాట, జీవితమంతా ఆనందం. ధ్యానము లేకుంటే బ్రతుకంతా ఎడారే. అరే అనువనువున కనకనమున కర్మ చక్ర బంధాలే. ఆత్మజ్ఞానమే లేక అంధకారమావహించే. ధ్యానమే నువ్వు చేస్తూ, ధ్యానమే నువ్వు చేస్తూ ధర్మంగా నువ్వుంటే దేవుడమే నువ్వంట, జీవితమే వెలుగంట. ధ్యానము చెయ్యాలి ఆత్మజ్ఞానులవ్వాలి, ధ్యానం చెయ్యాలి ఆత్మజ్ఞానులవ్వాలి. జన కరి జన కరి జన కరి జనకు జన జన కరి
జనాలే ధ్యానము చెయ్యాలి, జన కరి జనాలే జ్ఞానులే అవ్వాలి. భలే అది జీవహింసమాని నువ్వు మనిషివే కాకుంటే, అరే నువ్వు చేసే పాపాలే నువ్వు చేసే భోగాలు, నీ ఆత్మ ఎదుగుదలకు నువ్వే ఆటంకమంట. శాకాహారి నువ్వయ్యి హింసనే మానేస్తే ప్రతి ప్రాణిల నువ్వంట ప్రకృతి పరవశమంట. ధ్యానం చేయాలి ధ్యానం చేయాలి ఆత్మజ్ఞానులవ్వాలి. జన కరి జనకు జన కరి జనాలే ధ్యానం చేయాలి, జన కరి జనాలే జ్ఞానులే అవ్వాలి. వేదానుపనిషత్తులు గీతలెన్ని ఉన్నా, పత్రిజి కలము వెదజల్లెను తులసి పరిమళాలెన్నో, అరే పుస్తక పఠనము లేక పునీతులము కాలేము. స్వాధ్యాయమే నువ్వు చేస్తే అనుభవమే మెండంట, విజ్ఞానివే నువ్వంట వివేకమే నీకంట. ధ్యానము చేయాలి ధ్యానము చేయాలి ఆత్మజ్ఞానులవ్వాలి. జన కరి జనకు జన కరి జనాలే ధ్యానము చేయాలి, జన కరి జనాలే జ్ఞానులే అవ్వాలి. పుట్టలన్నీ తెలుపు అనుభవ పాఠాలెన్నో, అరే ఆశ్రమాల అన్నింటిలో అఖండ విద్యానిధులు. మాస్టర్ల మాట వినకపోతే మాయలెట్ల తొలగిపోవు. సాంగత్యమే నువ్వు చేస్తూ సంసారిగా జీవిస్తే పిఎంసి తోడంట అమరత్వమే నీకంట. ధ్యానం చేయాలి ఆత్మజ్ఞానులవ్వాలి, ధ్యానం చేయాలి ఆత్మజ్ఞానులవ్వాలి. జన కరి జనకు జన కరి జనాలే ధ్యానం చేయాలి, జన కరి జనాలే జ్ఞానులే అవ్వాలి. జన కరి జనాలే ధ్యానం చేయాలి, జన కరి జనాలే జ్ఞానులే అవ్వాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానము చెయ్యాలి, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానము చెయ్యాలి. పత్రిజీ బాటలోన ప్రతి ఒక్కరు సాగాలి. జన కరి ధ్యానము చెయ్యాలి, జన కరి జనాలే జ్ఞానులే అవ్వాలి. జన కరి జనాలే ధ్యానము చెయ్యాలి, జన కరి జనాలే జ్ఞానులే అవ్వాలి. పత్రి సారు మన జీవితంలోకి రాకపోయి ఉంటే ఎలా ఉంటుండే ఆట. ఆ రోగాలతోటి నొప్పులతోటి జీవితంతా ఈడ్చుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఈరోజు మరి ఆ జీవితం నుంచి మనల్ని మార్చినటువంటి మహానుభావుడు పత్రిజీ గురించి ఒక మన ధ్యాన జగత్ కేశవరావు సార్ రాసిండు పాట. చాలామంది ఏమైందంటే మన రాముడి మీద పాట మారుమోగుతుందని చెప్పి రఘుకుల తిలక తెలుసు కదా పాట, దాన్ని కేశవరావు సార్ మా సార్ మీద ఉంటే బాగుంటుంది, పత్రి సార్ మీద ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయన పత్రి సార్ మీద రాసుకున్నాడు ఆ పాట. దాన్ని ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు. సావిత్రి పుత్ర రావ. నేను పిప్పల ప్రసాద్ సార్లకి ఇంక ట్రైనింగ్ కాలే, ఈ ట్రాకులు పెట్టుకొని సారు భలే ట్రైనింగ్ అయిపోయాడు.
ఓకే, చివరిలో ఇంకొక పాట ట్రై చేసుకుందాం. అందరూ ఎక్కడున్న వాళ్ళక ధ్యానం చేయొచ్చు. ధ్యానము చేద్దామురో పాట రైట్. ఎక్కడ వాళ్ళక ధ్యానం చేయొచ్చు, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేద్దాం. గురువుగారు 1,00,000 పుస్తకాలు చదివి సారాంశానంతా ఈ పాటలో పెట్టిట ఆయన. అద్భుతమైన పాట, ధ్యానం చేద్దామురో. అది అరే ధ్యానము చేద్దామురో అన్నలార, శ్వాసను వడుదామురో అన్నలారా. అన్నలారా కలారా అమ్మలారా అయ్యలార, అన్నలారా కలారా అమ్మలారా అయ్యలా. పిల్లలార పెద్దలార ధనికులార పేదలార, ధ్యానము 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 చేద్దామురో అన్నలార, శ్వాసను వడుదామురో అన్నలారా. ఓకే, అది అది అరే పొద్దుగాల ధ్యానమంట, పొద్దుగూకి ధ్యానమంట, అమావాస్య ధ్యానమంట, పున్నమి పున్నమి ధ్యానమంట. ధ్యానము 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 చేద్దామురో అన్నలా, శ్వాసను వడుదామురో అన్నలారా. ధ్యానము చేద్దామురో అన్నలార, శ్వాసను వడుదామురో అన్నలారా. అది బడికాడ ధ్యానమంట, గుడికాడ ధ్యానమంట, ఇంటి కాడ ధ్యానమంట, పొలము కాడ ధ్యానమంట. ధ్యానము 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 చేద్దామురో అన్నలార, శ్వాసను వడుదామురో అన్నలారా. ధ్యానము చేద్దామురో అన్నలార, శ్వాసను వడుదామురో అన్నలారా. అది ఎండలోన ధ్యానమంట, వానలోన ధ్యానమంట, అడవిలోన ధ్యానమంట, పిరమిడులోన ధ్యానమంట. ఏడనైనా 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 ధ్యానమంటారు అన్నలార, ఎప్పుడైనా ధ్యానమంటారు. ధ్యానము చేద్దామురో అన్నలార, శ్వాసను వడుదామురో అన్నలారా. అది అరే శ్వాస మీద ధ్యాస అంట, అంతే అంతే ధ్యానమంట, కొంత కొంత ధ్యానమంట, ఎంతో ఎంతో లాభమంట. లాభము 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 పొందుదామురో అన్నలార, శ్వాసను వడుదామురో చేద్దామురో అన్నలార, శ్వాసను వడుదామురో అన్నలారా. భలే అరే కళ్ళు రెండు మూసి అన్న, చేతులు రెండు కలిపి అన్న, కళ్ళు రెండు మూసి అన్న, చేతులు రెండు కలిపి అన్న. శ్వాస చింత శ్వాస చింత శ్వాస చింత ఉండాలిరో అన్నలార, చింతలన్నీ మానాలిరో అన్నలారా. ధ్యానము చేద్దామురో అన్నలార, శ్వాసను వడుదామురో అన్నలారా. అది భలే అది
ఆ శ్వాస అంటే ప్రాణమంట, ప్రాణం అంటే శక్తి అంట. శ్వాస అంటే ప్రాణమంట, ప్రాణం అంటే శక్తి అంట. శక్తిని 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 పెంచాలి రో అన్నలారా, శ్వాసను వడుదాము రో అన్నలారా, అన్నలారా శ్వాసను వడుదాము రో అన్నలారా. అది శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణశక్తినే బట్ట. శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణశక్తినే బట్ట. పెయ్యంతా 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 బాగా ఏరో అన్నలా, మనసంతా ఆయాయేరో అన్నలా. ధ్యానము ధ్యానము చేద్దాము అన్నలారా, శ్వాసను వడుదాము రో అన్నలారా. అది సూది మందు లేదంట, గోలి మందు వద్దంట. పైస ఖర్చు లేదంట, డాక్టర్ అసలే వద్దంట. మన శక్తి మన శక్తి మన శక్తి మనకంటారు అన్నలా, వేరే దారి లేదంటారు అన్నలా. ధ్యానము చేద్దాము అన్నలారా, శ్వాసను వడుదాము రో అన్నలారా. అది అది అరే మాంసం అంటే హింస అంట, హింస అంటే పాపమంట. పాపమంటే రోగమంట, రోగమంటే నరకమంట. పాపము 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 వీడాలిరో అన్నలా, మాంసము మానాలిరో అన్నలా. ధ్యానము ధ్యానము చేద్దాము రో అన్నలారా, శ్వాసను వడుదాము రో అన్నలారా. బట్టంట, ఆత్మయే మనమంట. ఆత్మయే దైవమంట, దైవమే ఆత్మ అంట. మనమే దేవుళ్ళమంటారు, మనమే దేవుళ్ళమంటారు అన్నలా. మనదే ఆనందమంటారు అన్నలా. ధ్యానము చేద్దాము అన్నలారా, శ్వాసను వడుదాము రో అన్నలారా. అది అరే కృష్ణుడే బుద్ధుడంట, బుద్ధుడే యేసు అంట. యేసుయే అల్లా అంట, అల్లయే కృష్ణుడంట, కృష్ణుడే పత్రిజీ అంట. అంతా ఒకటే అంటారు అన్నలార్, ఒకటే అంతా అంటారు అన్నలా. ధ్యానము ధ్యానము చేద్దాము అన్నలారా, శ్వాసను వడుదాము రో అన్నలారా. ధ్యానము అది ఒక్కటే జాతి అంట, ఒక్కటే మతమంట. ఒక్కటే లక్ష్యమంట, ఒక్కటే మార్గమంట. ఒకటే శ్వాస అంటారు, ఒకటే శ్వాస అంటారు అన్నలా. ఒకటే ధ్యానమంటారు అన్నలా. ధ్యానము చేద్దాము అన్నలారా, శ్వాసను వడుదాము రో అన్నలారా. అది అది
బ్రతుకంటే పాటంట, బ్రతుకంటే నాట్యమంట, బ్రతుకంటే నటకమంట. వైరాగ్యం 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 వద్దంటారు అన్నలా, వైభోగం మనదంటారు అన్నలా. ధ్యానము చేద్దాము అన్నలా, శ్వాసను వదులుదాము అన్నలారా. ధ్యానం చేస్తే బ్రతుకంత ఆట, బ్రతుకంటే పాట. అది ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలోని మాట అంట, పనికి రాని మాటలంట, వద్దు వద్దు వద్దంట. మాట శుద్ధి మాట శుద్ధి మాట శుద్ధి ఉండాలిరో అన్నలా, ఆత్మసిద్ధి కలగాలిరో అన్నలా. ధ్యానం ధ్యానము చేద్దాము అన్నలా, శ్వాసను వదులుదాము అన్నలా. అది మూడు పూటలు తింటే రోగి రోగి రోగంట, రెండు పూటలు తింటే భోగి భోగి భోగంట. ఒక పూట ఒక పూట ఒక పూట తింటేను అన్నలా, భోగిరాజు అవుతాడంటారు అన్నలా. ధ్యానం ధ్యానము చేద్దాము అన్నలా, శ్వాసను వదులుదాము అన్నలా. విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితమంట. చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట. ధ్యానము చేస్తే జ్ఞానం అంట, జ్ఞానం వస్తే ముక్తి అంట. ముక్తిని 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 పెంచాలిరో అన్నలా, శక్తిని పంచాలిరో అన్నలారా. ధ్యానము చేద్దాము అన్నలా, శ్వాసను వదులుదాము అన్నలా. అది అరే ఇండియాలో ధ్యానమంట, అమెరికాలో ధ్యానమంట, రష్యాలో ధ్యానమంట, చైనాలో ధ్యానమంట. ఏడనైనా 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 ధ్యానమంటారు అన్నలా, ఎక్కడైనా ధ్యానమంటారు అన్నలా. ధ్యానం ధ్యానము చేద్దాము అన్నలా, శ్వాసను వదులుదాము అన్నలారా. ధ్యానము చేద్దాము అన్నలా, శ్వాసను వదులుదాము అన్నలారా. శ్వాసను వడుదాము అన్నలారా. అందరికీ అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషం ఈరోజు మీ అందరినీ కలుసుకునే అవకాశం. మరి పత్రిజీ అంటే ఎంత గొప్పవాడో, పత్రిజీ జ్ఞానం ఎంత అద్భుతమందో మరి అందరికీ తెలియజేయడమే మన కర్తవ్యంగా భావిస్తూ మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మరి మహావతార్ ఫౌండేషన్ వారికి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. పిప్పల ప్రసాద్ సార్ తోటి నేను ఈరోజు స్టేజ్ మీద ఎప్పుడూ లేము కాబట్టి ఈరోజు ఒకటే వేదిక మీద మేమిద్దరం కలిసి ఉండడం చాలా సంతోషం సార్. ఆ షెడ్యూల్ చూసినప్పుడు అనుకున్నా సార్ ఎట్లాగో ధ్యానం చేపిస్తాడు, ఆ ధ్యానం చేయించే ముందంతా నేను ధ్యానం చేపిస్తే బాగా ధ్యానంలోకి వెళ్ళిపోతారని చెప్పి ఇప్పుడు మనం ఏం చేసినాం, ధ్యానం చేద్దాంలోని పాట వాడినాం, ధ్యానం చేయాలి ఇప్పుడు. కాబట్టి నేను కూడా సారు ఆధ్వర్యంలో నేను కూడా ధ్యానం చేస్తా. బ్రహ్మాండంగా ఈరోజు హ్యాపీగా అందరం సంతోషంగా గడుపుదాం. థ్యాంక్ యూ.
ఈరోజు నేను ఇక్కడ ఒక కొత్త డ్యాన్స్ చూశాను. ఆవిడెవరో లాస్ట్లో పిలిచి షాల్ కప్పుతాను, అందరూ డ్యాన్స్ వేస్తున్నారు. ఆవిడకి మరి డ్యాన్స్ రాదా లేకపోతే ఏం చేయాలో అర్థం ఒక వెరైటీ డ్యాన్స్ వేసింది ఆవిడ. మనం కల్లాపు చల్లుతాం కదా, ధ్యానము చేద్దాము అని కల్లాపు చల్లుతోంది. చివరి వరకు ఆవిడకి సన్మానం ఉంది ఈరోజు. గట్టిగా చప్పట్లు కొడదాం. గద్దర్ గారంటే ఒకప్పుడు తెలంగాణ బిడ్డ, నక్సలైట్ బిడ్డ, ఇప్పుడు ధ్యాన బిడ్డ. పత్రి మహారాజు యొక్క సంకల్పంలో ఒక గొప్ప మణిపూస ఈయన పాటతో ఎంతోమందిని శాకాహారులుగా మార్చారు ఈయన. మరి ఈరోజు అంత దూరం నుంచి మన అవతార్ ఫౌండేషన్, మహా అవతార్ ఫౌండేషన్ కార్యక్రమంలో నేను కూడా ఒక భాగస్తుడిని అని ఆయన ఇంత శ్రమ తీసుకుని మనకు రావడం, ప్లస్ మనందరి చేత ఇంత ఆనందాన్ని, ఉత్సాహాన్ని మనకు అందించడం, వారికి మనం ఏమి ఇవ్వగలం? గట్టిగా చప్పట్లతో వారికి మహా అవతార్ ఫౌండేషన్ తరపున ప్రణామాలు తెలియజేస్తూ చిరు సత్కారం చేసుకుందాం. మనం గట్టిగా క్లాప్ కొడుతూ ఉండాలి సార్కు మనం సన్మానం చేసుకునేటప్పుడు. గట్టిగా గట్టిగా థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత అద్భుతమైన అంటే ఒక ఊరుతలు అంటే అంత ఎనర్జీ వచ్చింది అందరికీ. సో ఆ ఎనర్జీ తర్వాత దాన్ని సెటిల్ చేసుకోవడానికి ఇప్పుడు అద్భుతమైన ధ్యానం చేద్దాం. సో మీతో పాటు కలిసి. సో ఎంత దూరం అంటే తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి మన కార్యక్రమం పిలిచిన వెంటనే అంటే శివగారు మాట్లాడారు, మళ్ళీ నేను కూడా సార్ ఫోన్లో మాట్లాడాక ఖచ్చితంగా వస్తానని చెప్పారు. సో వచ్చి మనందరికీ కూడా ఇంత ఎనర్జీ బూస్ట్ చేశారు. సో ఈ యొక్క కార్యక్రమం చివరి భాగంలో చివరి అంగం, ఈ అంకం అనేది మనకు గుర్తుండిపోతుంది. నెక్స్ట్ కార్యక్రమం మరి తిరువണ്ണామలలో మనం కలుసుకునేంత వరకు కూడా ఇది ఖచ్చితంగా గుర్తుండిపోయేటువంటి ఈ యొక్క కార్యక్రమం జరిగింది. దానికి మీకు అనేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మనం ఒక అర్ధగంట ధ్యానం చేసుకుందాం. ధ్యానం తర్వాత మా బంగారు తల్లులు రెడీగా ఉన్నారు. కూచిపూడి భరతనాట్యంతో మనలందరి ఈ సంబరాల్ని మరి 100 రెట్లు రెట్టింప చేయడానికి వాళ్ళు మేకప్లు వేసుకుని మరి ఎంత బాగున్నారో తల్లులు. సాక్షాత్తు లక్ష్మీదేవుల్లా ఉన్నారు. ముసుకేసిన లక్ష్మీదేవి ఒకటి ఉంది ఇక్కడ. గట్టిగా చెప్పాలి కొడదాం వాళ్ళ ముగ్గురికి. 45 నిమిషాలు మాత్రమే ధ్యానం చేసుకొని ఈ ప్రోగ్రాంని వాళ్ళకి అప్పచెప్దాం. చక్కగా కనులు విందుగా వాళ్ళ పాటలు, వాళ్ళ ఆటలు మనం ఆస్వాదించి డిన్నర్ చేసుకొని వెళ్ళేవారు వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళడానికి నైటు ఛాన్సెస్ లేవన్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. హ్యాపీగా ఉండి మీరు మార్నింగ్ వెళ్ళొచ్చు. ఆ ఏర్పాట్లు కూడా ఇక్కడ అవతార ఫౌండేషన్ వారు చేసి ఉన్నారు. కళ్ళజోళ్ళు తీసేద్దాం. చేతి వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం. గద్దర్ గారు అన్నట్లు డాన్స్ చేసిన తర్వాత ఈ లోపల ఉన్నటువంటి ప్రతి అణువు యాక్టివేట్ అవుతుంది డ్యాన్స్లో. తర్వాత ధ్యానం చాలా గొప్పగా ఉంటుంది. మీరు గుడాకేశాల్లో చూసుంటారు. వాళ్ళు నృత్యం చేయించిన తర్వాత ఆ గురువు గారు అందరినీ కూర్చోబెట్టి డ్యాన్స్ చేయిస్తారు. ఆయన డ్యాన్స్ అయిన తర్వాత
ధ్యానం చేయిస్తారు ఒక ప్రణాళిక ప్రకారం. ఆ సమయంలో ఒక్క నిమిషంలోనే థాట్లెస్ స్టేజ్కి వెళ్తూ ఉంటారు. ఎంతోమంది అనుభవాలు చెప్పడం జరిగింది. లక్కీగా మనకి గద్దర్ గారు అది చేయించారు కనుక ఆ ఎనర్జీలో మనం ధ్యానం చేద్దాం. కాళ్ళు రెండు మడాల దగ్గర ఇలా క్రాస్ చేసుకుందాం. హాయిగా జారబడండి, కళ్ళు మూసేసుకోండి. 30 నిమిషాలు ధ్యానం చేద్దాం. చివరి 15 నిమిషాలు సజ్జన సాంగత్యం చేసుకుందాం. बुद्धं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, ध्यानं शरणं गच्छामि.
बुद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि ध्यानं शरणं गच्छामि समस्तं शरणं गच्छामि समस्तं शरणं गच्छामि